తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రైతన్నలకు అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే డబుల్ ధమాకానైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక కేంద్ర ప్రభుత్వంతో కలిపి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రైతులకు యాసంగి రైతు భరోసా డబ్బులు ఏదైతే మూడో విడత, అలాగే పీఎం కిసాన్ సంబంధించినటువంటి 23వ విడత కింద 2,000 రూపాయలు ఏదైతే విడత పైసలు అయితే విడుదల చేయబోతున్నారు. మరి ఈ రెండు పథకాల ద్వారా కూడా రైతులకు ఆ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటల నుంచి రైతుల ఖాతాల్లోకి పైసలను అయితే విడుదల చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే మరోసారి స్పష్టమైతే చేసింది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరూ కూడా కొన్ని అప్డేట్స్ అనేది చేసుకుంటేనే దానికి అనుగుణంగా ఈ రెండు పథకాల ద్వారా, అంటే ఇటు రైతు భరోసా పథకం, ఇటు మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ 23వ విడత కింద ఈ పథకాల ద్వారా మీరైతే లబ్ధి పొందే అవకాశాలు అయితే ఇక్కడ చాలా వరకు అయితే కనిపిస్తాయి. ఇక్కడ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకి కూడా వారి అర్హతలను బట్టి ఇక్కడ పైసలను అయితే ప్రభుత్వం అయితే విడుదలను అయితే చేస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా అర్హతను బట్టి డబ్బులను అయితే విడుదల చేస్తుంది. ఈ విధంగా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం అయితే పైసలను అయితే విడుదల చేయబోతుంది. ఇప్పటికే యాసంగి రైతు భరోసా 2 విడతలు పూర్తి చేసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ పీఎం కిసాన్ పథకం ద్వారా 23వ విడతల పైసలను కూడా మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలుపుకొని అయితే విడుదల చేస్తుందన్నమాట. ఇక ఏదైతే సంక్షేమానికి పెద్ద పీట వేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. అలాగే ఈసారి కౌలు రైతులకి కూడా పైసలు ఇస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. మరి కౌలు రైతులకు కూడా ఎప్పటి నుంచి డబ్బులను పంపిణీ చేస్తారు. ఈ ఏదైతే రెండు పథకాలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయల నిధులు అనేది ఎప్పటి నుంచి రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నారో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోను చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లను అయితే పెట్టుకోండి. ఇక మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళినట్లయితే, ఏదైతే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు డబుల్ ధమాకా అయితే ప్రకటించారు అన్నమాట. మరి కేంద్ర ప్రభుత్వంతో కలుపుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 70 లక్షల మంది రైతులకు యాసంగి రైతు భరోసా డబ్బులను మూడో విడత పాటుగా కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పీఎం కిసాన్ 23వ విడత డబ్బులతో పాటుగా రైతులకు మేలు చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాసంగి రైతు భరోసా ద్వారా 70 లక్షల మంది రైతులకి కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకి ఇక్కడ పైసలను అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసింది. మరి 70 లక్షల మంది రైతుల ఖాతాలోకి యాసంగి కింద తొలి విడత ఈ 70 లక్షల మంది రైతులకైతే 3,000 కోట్ల రూపాయలని పైగా 5,000 కోట్ల రూపాయలకు పైగా విడుదల చేశారు. ఇక దాని తర్వాత రెండో విడతల్లో 40 లక్షల మంది రైతులకు మొత్తం కలిపి 2 విడతల్లో 700 కోట్ల రూపాయలను విడుదల చేసి తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేయడం అయితే జరిగింది. తాజాగా మరొక 3,000 కోట్ల రూపాయల 300 కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది. ఇక ఈసారి యాసంగి రైతు భరోసా డబ్బులను లలో కలుపుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు, అటు మనకు వానాకాల సీజన్ సంబంధించినటువంటి 6,000 రూపాయలు, మొత్తం 12,000, తర్వాత 14,000 రూపాయల నిధులను అయితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులను అయితే రానున్నటువంటి 15 రోజుల నుంచి అయితే మనకైతే మే నెల చివరి ఆఖరుల వరకు పూర్తి మొత్తంలో డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.